గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. సో రిగార్డింగ్ ఈసీ అదేవిధంగా సిసి, సో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు కీలక సర్వీసులు అనేవి ఆన్లైన్ సిటిజన్ పోర్టల్ సరిగ్గా వర్క్ అవట్లేదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో మేబీ ఏ ఛాన్స్ అంటే ఈ యొక్క వీడియో అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. కొన్ని సర్వీసెస్ యాడ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయంటే లేదు, మేబీ ఏ ఛాన్స్ ఇన్ ఫ్యూచర్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సిటిజన్ పోర్టల్లో ఏమేమి సర్వీసెస్ మనకి అవైలబుల్ అంటే అందుబాటులో ఉంటాయో ఇన్ ఫ్యూచర్లో అనే విషయం అయితే నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. సో దీంట్లో డాక్యుమెంటరీ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ మనం చేసుకోవచ్చు. సిసి ఈసీ కూడా మనం రిక్వెస్ట్ రైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అయితే రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ఏవి లేవు, అన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. మనకి ఏపీలో ఒకవేళ సర్టిఫైడ్ కాపీస్ కావాలి, ఈసీ కావాలన్నా మనం త్రూ సిటిజన్ పోర్టల్ టు ఇన్ఫర్మేషనల్ కాపీలు అయితే మనం చూసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క వీడియోలో సిటిజన్ పోర్టల్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అంటే ఏపీలో కూడా కమింగ్ డేస్లో పెయిడ్ సర్వీసెస్ అయితే ఎనేబుల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి కానీ వెబ్సైట్ మీకు ఒకసారి నేను చూపిస్తాను, మీకు ఒక అవగాహన వస్తుంది. సో దానికి కానీ మీరు గూగుల్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ దీంట్లో registrations.ap.gov.in అనే ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సెర్చ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో దీనిలో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో అది మనం ఓపెన్ చేసినట్లయితే మనకి registrations.ap.gov.in అనే ఒక వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మీరు మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న మెనూ ఉంది విత్ ఫైవ్ ఆన్లైన్ సర్వీసెస్. సో ఫస్ట్ వన్ మీరు చూస్ చేసుకున్నట్లయితే ఈసీ సెర్చ్ అనే ఆప్షన్ మీరు ఒకసారి చూస్ చేయండి. సో దీంట్లో మనకి ఇక్కడ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే పబ్లిక్ ఈసీ అంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్డ్ ఈసీ అంటే విత్ రిజిస్ట్రార్ గారి సిగ్నేచర్తో మనకి డిజిటల్ సైన్ అయ్యి డాక్యుమెంట్ వస్తుంది. అంటే అది వ్యాలిడ్ కింద లెక్క. అది మనం ఎక్కడైనా సబ్మిట్ చేసినా కూడా ఆ డాక్యుమెంట్కి వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మాటికల్ ఇక్కడ సైన్డ్ ఈసీ అనే ఆప్షన్ అయితే మనకి పెయిడ్ సర్వీస్ అరౌండ్ మనకి అడిగే అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అడిగే ఇయర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది దాని యొక్క చలానా ప్రైస్. ఓకే, సో ఇక్కడ మనం సైన్డ్ ఈసీ మనం క్లిక్ చేయగానే వెంటనే మనకి ఇక్కడ ఒక అకౌంట్ గురించి అడుగుతూ ఉంటుంది. మీరు మీ యొక్క మెయిల్ ఐడితోనా లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే అకౌంట్ లేనటువంటి వాళ్ళు కింద మీరు చూసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఒక ఓటీపీ జనరేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ మీరు మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తే ఓటీపీ ఒకటి సక్సెస్ఫుల్గా సెండ్ అయిందని చెప్పేసి ఒక పాపప్ వచ్చింది. నెక్స్ట్ మీరు ఏం చేయబడలే, ఆటోమేటికల్గా అది యొక్క బఫర్ మెనూ అంటారు అది అలా వచ్చి ఆగిపోతూ ఉంటుంది, సడన్గా పోతుంది, నో ప్రాబ్లం. సో దెన్ అప్పుడు మన యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు కనిపించకపోతే స్పామ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో అక్కడ ఒక 4 డిజిట్ ఓటీపీ రాగానే మనం ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ 3 సర్వీసెస్ మనకి క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పబ్లిక్ డేటా ఎంట్రీ అంటే మీరు కొత్తగా ఏదైనా దస్తావేజ్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి సో దానికి సంబంధించిన ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఆ తర్వాత సిసి అంటే సర్టిఫైడ్ కాపీ. సో దీంట్లో మనం రెగ్యులర్గా చూసేది ఏంటి ఈసీ అండ్ సిసి. సో ఈసీ మనం ఓపెన్ చేసినట్లయితే ఇవ్వండి న్యూ ఎన్కంబరెన్స్ రిక్వెస్ట్. సో అది మనం క్లిక్ చేయగానే మన యొక్క డాక్యుమెంట్ నెంబర్ త్రూ లేదంటే సర్వే నెంబర్ త్రూ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, నేను డాక్యుమెంట్ నెంబర్ త్రూ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తాను. డాక్యుమెంట్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం వెబ్సైట్ అయితే అసలు ఏం పని చేయట్లేదు. అంటే ఇక్కడ మీకు ఒక అవగాహన మాత్రమే అండి. ఈ వీడియోలు అన్నీ వచ్చేస్తాను కదా, తమ్ముళ్ళు కూడా మీకు క్లియర్గా పెట్టాను. సో కమింగ్ పాయింట్ నేను సర్టిఫైడ్ కాపీస్ ఆప్షన్ కూడా నేను చూస్ చేస్తున్నాను. చూస్ చేయగానే ఇక్కడ మనకి మీ యొక్క జిల్లా అదేవిధంగా మీ యొక్క ఎస్ఆర్ఓ మీ యొక్క డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ సిసి రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తుంటే అక్కడ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో కమింగ్ డేస్లో మనకి ఈ యొక్క సర్వీసెస్ సిటిజన్ పోర్టల్ అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరికైనా సిసి కాపీలు కాదు ఇప్పుడు నెసెసరీ ఏదైనా ఉంటే మాత్రం కింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో అక్కడ మీరు నాతో డైరెక్ట్గా వాట్సాప్లో అడగవచ్చు. ఏదైనా పాసిబిలిటీ ఉంటే నేను మీకు ఆ కాపీస్ ఇస్తాను. సో అన్నీ కూడా మన దగ్గర పెయిడ్ సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే లేదు. సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మోస్ట్ ఇన్ఫర్మాటికల్ వీడియో, ఇన్ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ రూపంలో మా యొక్క అప్డేట్స్ మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.